జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబ్లీహిల్స్ టికెట్ దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ నేత అజారుద్దీన్, నవీన్ యాదవ్లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరి పేరు ఫైనల్ చేస్తారనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇతర నియోజకవర్గాల నేతలకు ఇక్కడ ఛాన్స్ లేదని పొన్నం స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీహిల్స్ కు సంబంధించిన వాళ్లే ఉంటారు. బయట నుంచి అభ్యర్థుల దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్లకు సంబంధించిన అవకాశం, టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరూ కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం చేస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వంకు ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లోపల అవకాశం ఉండదు. అదే అందుకని చెప్తాను, ఫస్ట్ మీరు అడుగుతున్న దానికి ఒక ప్రిలిమినరీగా స్థానికంగా మాత్రమే అవకాశం ఉంటుంది. స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి అభ్యర్థి ఉంటాడు. ఎవరు అనేటువంటిది పార్టీ సర్వే ద్వారా పోటీ చేసిన అభ్యర్థి వస్తారా, కొత్త వాళ్ళు వస్తారా, ఎట్లా అనేటువంటిది దట్ ఈస్ డిసైడెడ్ బై పార్టీ. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎస్ సతీష్. ఎస్ అనుష, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోవడంతో జూబ్లీహిల్స్ కి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి త్వరలోనే ఈ ఉప ఎన్నిక కూడా జరగనుంది. ఇప్పటికే ఇటు అన్ని పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలంతా కూడా సన్నద్ధమవుతున్నారు. మరి త్వరలోనే ఇటు ఎన్నికల కమిషన్ కూడా జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం ఇటు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనుంది. కాబట్టి ఇదే నేపథ్యంలో ఈ రోజు జూబ్లీహిల్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ప్రెస్ మీట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్, నవీన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి స్థానికంగా పనిచేసే నేతకే ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ దక్కుతుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ లో మరి హైకమాండే మరి అభ్యర్థిని కూడా ఫైనల్ చేస్తుందని, మరి స్థానికంగా ఉండి డెవలప్మెంట్ చేసే వారికి మాత్రమే ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ దక్కుతుందంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పష్టం చేశారు. మరి మొదటి నుంచి కూడా చాలా హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత మరి ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాబట్టి మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ కంపల్సరీ కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి మరి ఎవరు నిలబెడుతున్నప్పుడు కూడా తర్వాత ఉత్సంగా నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారా, లేకపోతే ఇతర బీఆర్ఎస్ నేతకి ఇస్తారన్నప్పుడు కూడా బీఆర్ఎస్ లో కూడా చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ లో కూడా తీవ్రమైన పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు జూబ్లీహిల్స్ టికెట్ కూడా మరి గత ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసినటువంటి అజారుద్దీన్ కూడా మరి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు, గతంలో మనం చూసాం. కాబట్టి ఈసారి కూడా తనకు టికెట్ వస్తుందని కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ అజారుద్దీన్. మరి ఇదే విషయంపై కూడా 4-5 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. తనకు ఈసారి జూబ్లీ టికెట్ మరోసారి అవకాశం కల్పిస్తారు హైకమాండ్ కూడా తను భావిస్తారు. ఇక కాంగ్రెస్ లో మాత్రం పెద్ద ఎత్తున లిస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ కార్పొరేటర్ ఆమె కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కూడా చర్చ కూడా జరుగుతుంది. మరి స్థానికంగా ఉన్న నేతలకు మాత్రమే మరి కాంగ్రెస్ హైకమాండ్ మరి జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తుంది, కాంగ్రెస్ కు నేతలకు మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇతర జిల్లాలు గాని ఇతర నియోజకవర్గాల నుంచి గాని వచ్చే వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ టికెట్స్ ఇవ్వమని కూడా మరి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పష్టం చేశారు. మరొక వారికి ఆశాభావాలను చూసుకుంటే మాత్రం మాజీ ఎంపీ అజారుద్దీన్, అదేవిధంగా ఆయన కొడుకు అసదుద్దీన్ కూడా రేస్ లో ఉన్నారు. ఆయనతో పాటు
కాంగ్రెస్ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ నవీన్ యాదవ్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఆయన టికెట్ ఆశించారు. తర్వాత అనివార్య కారణాలతో అక్కడ జూబ్లీస్ టికెట్ అజారుద్దీన్కి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఓడిపోవడం జరిగింది కాబట్టి మరి ఈసారికి కొత్త అభ్యర్థికి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే దారా నాగేందర్ కూడా ఒకవేళ తనకు సంబంధించి ఎమ్మెల్యే పోస్ట్ పై కూడా అర్హత వేటు పడితే మాత్రం మరి తను కూడా మరి జూబ్లీస్ టికెట్ గురించి గెలవాలని కూడా తను కూడా భావిస్తున్నారు. మరి త్వరలోనే సుప్రీంకోర్టులో కూడా తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ లోపే కడదప్ప సంబంధించి ఎమ్మెల్యే పోస్ట్ కూడా రాజీనామా చేసి మరి ఆయన కూడా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతారని కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ లో కూడా చాలా మంది ఆశావాహులు టికెట్ అయితే ఆశిస్తారు. ఎందుకంటే ఈసారి ఎలాగైనా కూడా కాంగ్రెస్ కి అవకాశం ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఈసారి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కంపల్సరీ కూడా కాంగ్రెస్ విజయకేతను ఎగిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చూసాం ఇటు కంటోన్మెంట్ లో కూడా లాస్ నందిత రోడ్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత మరి అక్కడ బీఆర్ఎస్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యేగా గణేష్ గెలిచారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో జూబ్లీస్ టికెట్ కూడా ఒకవేళ అవకాశాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. మరి ఇందులో ఆశావాళ్ళు చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇటు ఎంపీ మాజీ ఎంపీగా ఉన్నటువంటి అజారుద్దీన్ తో పాటు నవీన్ యాదవ్, అదేవిధంగా ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి నూమాన్ కూడా రేస్ లో ఉన్నారు. మరి ఆయన కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా పలు సమస్యలపై ప్రజా సమస్యలపై కూడా ఫైట్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది సంబంధించిన కాంగ్రెస్ నేతలు కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఇటు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మాత్రం బరిలో ఉన్నారు. మరి హైకమాండ్ ఎవరికి ఫైనల్ చేస్తుందో చూడాలి. ఇంకా 4 నెలల టైం ఉంది ఇటు జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చనిపోయినప్పుడు దాని తర్వాత 6 నెలల కాల వ్యవధి ఉంటుంది. 6 నెలల కాల వ్యవధి లోపు ఉప ఎన్నిక కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ జూబ్లీస్ టికెట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికి ఇస్తారన్నప్పుడు కూడా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా కొంతవరకు ఆటాపిగా మనం చెప్పుకోవచ్చు. మరి చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు ఆసక్తి లేకుండా చెప్పుకోవచ్చు. అంతర్గతంగా వ్యవహారాలు చూసుకొని అధిష్టానం నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. మరి ఇతర నియోజకవర్గాల నేతలకు జూబ్లీస్ లో టికెట్ ఛాన్స్ లేదని కూడా చెప్పారు. మరి స్థానికంగా ఉండే ఎవరైతే కాంగ్రెస్ లీడర్ ఉంటారో వాళ్లకు మరి ప్రజా సమస్యలపై పట్టిన వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసే వారికి మాత్రమే మరి ఛాన్స్ ఉంటుంది. మరి ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మరి ఇప్పటికే పలు సర్వేలు కూడా నిర్వహిస్తున్నాం జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా. కాబట్టి మరి ఆ సర్వేలో ఎవరికి ఎక్కువగా మార్కులు వస్తే మాత్రం వాళ్ళకే హైకమాండ్ కూడా చూజ్ చేసుకుని టికెట్ ఇస్తానని కూడా చెప్తున్నారు. మరి ఈ రేసులో మాత్రం ఇటు అజరుద్దీన్ తో పాటు నవీన్ యాదవ్, అదేవిధంగా మహమ్మద్ నూమాన్, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు కూడా జూబ్లీస్ టికెట్ అయితే ఆశిస్తారు. మరి చూడాలి ఎవరికి దక్కుతుందో. మరి ప్రజెంట్ మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం గాంధీ భవన్ వర్గాల్లో అయితే కొంతవరకు చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సతీష్, అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో ఈ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మొదటి నుంచి కూడా ఇటు జూబ్లీస్ టికెట్ అనేది కూడా చాలా ఆటాపిగా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కి జూబ్లీస్ ఎమ్మెల్యే అనేది కూడా కొంతవరకు కంచుకోటగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మాగంటి గోపీనాథ్ గెలిచారు. గెలిచిన తర్వాత మరి కొన్ని అనారోగ్య కారణాలతో ఆయన రీసెంట్ గా ఈ మధ్య కాలంలో చనిపోయారు. కాబట్టి మరి ఉప ఎన్నికల్లో మరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఇచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా సేమ్ టైం ఇటు ఇతర బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం చాలా పెద్ద లిస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మేజర్ చూస్తే మాత్రం ఇటు మైనార్టీ కోటలో ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ మైనార్టీ కోటలో ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం గెలిస్తే మాత్రం వాళ్ళకు మంత్రివర్గంలో చోటు మాత్రం దాదాపు ఖాయమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గం చూసుకుంటే మాత్రం మరి మైనార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరు లేరు. కాబట్టి మంత్రివర్గంలో వాళ్ళకి చోటు ఉంది. కాబట్టి మరి రాబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా మరి ఒకవేళ విస్తరణ చేపడితే మాత్రం అందులో మైనార్టీ నేత కంపల్సరీ కూడా మంత్రి అవుతారు. కాబట్టి మీ నేపథ్యంలో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మరి ఒకవేళ మైనార్టీ కోటలో మాత్రం ఇటు మాజీ ఎంపీ అజారుద్దీన్ కానీ లేకపోతే ఇతర కాంగ్రెస్ సంబంధించిన మైనార్టీ నేతల్లో మాత్రం ఎవరికి ఇచ్చినా కానీ కాబట్టి వాళ్ళు మాత్రం ఒకవేళ గెలిస్తే మాత్రం వాళ్ళు మంత్రి అవకాశం ఎక్కువ ఉంది. సో మిగతా విషయానికి వస్తే మాత్రం ఇటు బీసీలకు అంటే జనరల్ గా జూబ్లీస్ సంబంధించిన నియోజకవర్గ పరిస్థితి చూస్తే మాత్రం ఎక్కువగా మైనార్టీ ఓట్లు ఉంటాయి. తర్వాత మైనార్టీ ఓట్ల తర్వాత బీసీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటు బీసీలకు సంబంధించి
మరి వాళ్ళ ఓట్లు గంపగుస్తగా ఎవరికి పడితే వాళ్ళే ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇక్కడ తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంఐఎం నేతలు కూడా బలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కి ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది. మరి ఈ ఎన్నికల్లో మరి ఎంఐఎం ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే ఉమ్మడిగానే అభ్యర్థి నిలబెడతారా అనేపై కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి దీనిపై కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు కూడా కొంతమంది ఎంఐఎం నేతలు కూడా టచ్ లోకి వెళ్లారు. మరి ఈ విషయంలో మాత్రం ఎంఐఎం మరి వాళ్ళు కూడా జూబ్లీస్ టికెట్ ఆశిస్తున్నారు. మరి జూబ్లీస్ టికెట్ విషయంలో మాత్రం మరి ఎంఐఎం ఒంటరిగానే పోటీ చేస్తుందా లేకపోతే కాంగ్రెస్ ను మాట్లాడిన తర్వాత పోటీ చేస్తుందా చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ లో మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. ఇటు మాజీ ఎంపీ అజారుద్దీన్ తో పాటు నవీన్ యాదవ్, నోమాన్, అదేవిధంగా ఫహీం ఖురేషి ఇలాంటి కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా మరి జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించిన టికెట్ కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. మరి సరైన అభ్యర్థి నిలబెట్టి మరి త్వరలో ప్రకటిస్తామని కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా స్పష్టం చేశారు. మరి ఎవరికి వారే విజయ సమీకరణలు కూడా చేసుకుంటున్నారు. మరి త్వరలోని నోటిఫికేషన్ వస్తే మాత్రం ఇంకా కొంతవరకు ఊపొచ్చే అవకాశం ఉంది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో. కాబట్టి మరి ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, మరి బీజేపీ నేతలు మాత్రం అభ్యర్థి వేటలను అయితే కొనసాగిస్తున్నాయి. మరి చివరి వరకు చూడాలి. మరి ఇప్పటికే 2 దఫలుగా సర్వే కూడా చేశారు జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి కూడా. మరి అందులో ఎక్కువ ఎవరికి మార్క్స్ వస్తే మాత్రం వాళ్ళని కాంగ్రెస్ ఏఐసిసి హైకమాండ్ కూడా మరి అభ్యర్థి నిలబెట్టే అవకాశం ఉంటుంది. మరి ఈసారి మాత్రం స్థానికంగా ఉండే లీడర్ కి మరి జూబ్లీస్ నియోజకవర్గ పరిధిలోని లీడర్ కు మాత్రమే ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం దక్కుతుందంటూ కూడా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక అంతా కూడా ఏఐసిసి హైకమాండ్ చేతులు ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఇటు గాంధీ భవన్ వర్గాలు అదేవిధంగా కాంగ్రెస్ నేతల్లో కొంతవరకు తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో మాత్రం ఎవరు నిలబెట్టే దానిపై కూడా మరి స్థానికంగా పట్టున్న నేతకు అదేవిధంగా ప్రభుత్వ పథకాలు పబ్లిక్ లో తీసుకెళ్లడం కానీ వీటన్నిటిపై పట్టున్న విషయంలో కానీ ప్రజా సమస్యల్ని సాల్వ్ చేసే లీడర్కే మాత్రం ఈసారి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.